మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పిన కథను తెలుసుకుందాం. పూర్వం ఇంద్రుడి సభలో మాల్యవాన్, పుష్పవంతి అనే గంధర్వులు అప్సరసల మధ్య గానం మరియు నాట్యం చేస్తుండగా కామదేవుని ప్రభావంతో ప్రేమలో మునిగి మోహానికి లోనై గానం చేయలేక తాళం తప్పారు. కోపంతో ఇంద్రుడు వారిని భార్యాభర్తలుగా పిశాచాలుగా మానవలోకంలో జన్మించమని శపించాడు. హిమాలయాల్లో భయంకర పిశాచ జీవితం గడిపారు. చలికి వణుకుతూ ఆహారం, నీరు, నిద్ర లేకుండా బాధపడ్డారు. ఆ రోజు యాదృచ్ఛికంగా మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి. తెలియకుండానే జయా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో మరుసటి రోజు విష్ణువు అనుగ్రహంతో పిశాచ రూపం పోయి స్వర్గం చేరారు. ఈ ఏకాదశికి మరో ప్రత్యేకత ఉంది. దీనిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్ముడిని యుధిష్ఠిరుడు ఎవరిని స్మరిస్తే సంసార బంధాల నుండి ముక్తి లభిస్తుంది అని అడగగా, జగత్ప్రభువు అయిన శ్రీ మహావిష్ణువును 1000 నామాలతో స్తుతించడమే మార్గమని భీష్ముడు చెప్పి విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన పవిత్రమైన రోజు ఇదే.